ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి సంకటహర చతుర్థికి ఏమైనా విశేషం ఉందా? ఈ రోజున ఏ గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయాలి? గణపతి అనగానే చిన్నపిల్లలు అని నవ్వుతారు, పెద్దవాళ్ళు నమస్కరిస్తారు, వృద్ధులు కళ్ళు మూసుకుంటారు. గణపతి అన్ని వర్గాల వారికి ఆరాధ్య దైవం, ఆనందాన్ని మిగిల్చేటటువంటి దైవ స్వరూపం. ఈ గణపతిని పూజించే విషయంలో 12 నెలలు, 12 నెలలలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదితో కూడిన చవితి సంకట చతుర్థి విశేషాలు, శుక్లపక్షంలో వచ్చే చతుర్థి పుత్ర గణపతి వ్రతం, దూర్వా గణపతి వ్రతం, ఇలా భాద్రపద మాసంలో వచ్చే వరసిద్ధి వినాయక వ్రతం, అంటే వెరసి 24 చవితి తిథులు కూడా వినాయక అర్చనకు చాలా ప్రత్యేకం. ఇందులో ఒక ప్రత్యేకమైన అంశం సంకటహర చతుర్థి మంగళవారం వచ్చినట్లయితే కృష్ణాంగారక చతుర్థి అంటారు. ఇది ఎంతటి పుణ్య బలాన్ని మనకు కలిగిస్తుందో అంతే పుణ్యబలం శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వస్తే కూడా మనకు పుణ్యబలాన్ని పెంపొందిస్తుంది. శుక్రవారం నాడు గణపతిని పూజించేటటువంటి తరుణంలో ఆ దైవాన్ని శ్రీ విద్యా గణపతి అన్న పేరిట పూజించాలి. ఆమ్నాయ మందారం అనే పరమాద్భుతమైన గ్రంథంలో ఈ అంశం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. సమస్తమైన దేవతలకు సంబంధించిన మంత్రాలు, ఆ మంత్రాలకు సంబంధించిన కవచము, అర్గళము, కీలకము, అంగన్యాసము, కరన్యాసము, ధ్యాన శ్లోకము, మూలమంత్రము, అనుష్ఠాన విధి, పురశ్చరణ విధి సమస్తము ఆమ్నాయ మందారం అనే గ్రంథంలో చెప్పబడి ఉండగా శ్రీ విద్య అమ్మవారికి సంబంధించిన 96 కోణముల ఈ శ్రీచక్రాన్ని ఉపాసన చేసే క్రమంలో ఆ పరివారంగా ఉండేటటువంటి ప్రధాన దైవం గణపతి. లక్ష్మీ గణపతి, శ్రీ విద్యా గణపతి, శ్రీ విద్యా గణేశ తంత్ర గణపతి, మూల గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఇలా అనేక విధాలుగా మనం చేసేటటువంటి తరుణంలో శక్తి గణపతి, ఈ రూపంలో కూడా ఆ సంకటహర గణపతిని మనం పూజిస్తున్నాం. సంకటహర గణపతి శక్తి సమేతుడై కెంజాయ రంగు వర్ణంలో, కాషాయ రంగు కాస్త పక్కనగా ఉండేటటువంటి వర్ణంలో భాషించేటటువంటి గణపతి స్వరూపం. హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ, ఇది ఆ సంకటహర గణపతికి సంబంధించిన మూల మంత్రంలో కొద్ది భాగం. బీజాక్షరాలు మినహాయించి మిగతా మంత్రమంతా కూడా ఈ క్రమంలో మనం ఒకసారి స్మరిస్తున్నాం. అలాంటి ఆ గణపతికి సంబంధించిన వ్రతం శుక్రవారం నాడు వచ్చినట్లయితే మరింత విశేషం, యోగదాయకం, ధనప్రదం. గణపతిని పూజించడం ఎందుకొరకు? దేహంలో ఉండేటటువంటి 8 పుర్యష్టకములలో ఏ విధమైన వాతము, పిత్తము, శ్లేష్మము ప్రకోపం చెందకుండా ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం. ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్యము కావాలి. ఇవి 2 ఉంటేనే ఆనందం లభిస్తుంది. ఆ ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటటువంటి పరమ రూపం శక్తి రూపం, మాతృరూపం, పార్వతి రూపం. పార్వతి తొడ మీద కూర్చున్న గణపతిని పూజించడం ఒకటి, గణపతి తొడ మీద కూర్చున్న గౌరీదేవి శక్తి రూపం, తల్లి రూపం, ఇది మరి ఒకటి. అక్కడ ఆ కుమారుడు శక్తికి తండ్రిగా మారి ఉన్నాడు. ఈ భావంతో పూజించాలి శక్తి గణపతిని పూజించే విధానం అంటే. అంతేగాని మనం చూచేటటువంటి భౌతిక దృక్కోణంతో కాదు సుమా. అక్కడ మాతృస్వరూపము, అది శక్తి గణపతి స్వరూపము. ఇలాంటి అద్భుతమైనటువంటి నేపథ్యం శక్తి వినాయక సంబంధంగా చేసేటటువంటి ఆలోచన, ఆ ఆరాధన విధానం శుక్రవారం నాడే ఘటించడం ఒక యోగ విశేషం కనుక శక్తి గణపతి, శ్రీ విద్యా గణపతి, శ్రీ విద్యా గణేశ తంత్ర గణపతి, శారదా తంత్రంలో ఈ శ్రీ విద్యా గణేశ సంబంధంగా ఉండే అనేక విధానాలు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. ఆమ్నాయ మందారంలో ఇక చెప్పనలవి కానన్న విషయాలు మనం గ్రహించవచ్చు. ఇవన్నీ కూడా సాధకులకు సంబంధించిన విషయాలు. సామాన్యులమైన మనకు సంబంధించి శ్రీ విద్యా గణేశి అన్న పేరిట
సంకట వ్రతాన్నే చేస్తూ ఉపవాస వ్రతాన్ని పాటించి సాయంత్రం వేళ గణపతి సన్నిధానంలో ఇంట్లో ఉండే చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టి వారి నోటు పుస్తకాలు, కలాలు, పెన్సిళ్ళు గణపతి ఎదరగా ఉంచి యథాశక్తి వారి చేత కుంకుమ ఆరాధన చేయించాలి. గజాననాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాసురాయ నమః, ద్విముఖాయ నమః, సుముఖాయ నమః, సుప్రదీపాయ నమః ఇలాంటి నామావళి చెబుతూ వినాయకుడి పాదాల వద్ద చిన్నారి బాలబాలికల చేత కుంకుమ ఆరాధన చేయించి ఆ నోటు పుస్తకాలలో గంగణపతయే నమః ఒక 3 సార్లు రాయండి. రాసిన తర్వాత మీ చదువులకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే, ఏవైనా ఫార్ములాలు, సూత్రాలు అవి రాసుకోండి. గణపతి అనుగ్రహంతో అద్భుతమైన చదువు మీకు వస్తుంది అంటూ పిల్లలలో ఆధ్యాత్మిక జ్ఞానం పెంచే అవకాశం కూడా ఈనాటి ప్రత్యేకం కనుక శుక్రవారం నాడు సంకటహర గణపతి రావడం ఒక యోగంగా భావన చేద్దాం, అనుసరిద్దాం. గురువుగారు, మనిషి జీవితం ఒక యజ్ఞం వంటిది అని అంటారు. ఈ మాటను మనం ఎలా సమన్వయం చేసుకోవాలి? అంతే కదా, యజ్ఞమే కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు ఎన్ని యుద్ధాలు చేస్తామో, ఎన్ని స్వాహాకారాలు అంటూ ఉంటామో. ఒక అర్థంలో స్వాహాకారం అంటే వేసుకోవడం, మరి ఒక అర్థంలో స్వాహాకారం అంటే ఇవ్వడం, ఇతరులకు అందించడం. పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞ అన్ని పంచయజ్ఞములను గురించి వేదం ప్రస్తావన చేస్తుంది. ప్రతి వ్యక్తి నిత్యము యజ్ఞం చేస్తూ ఉంటాడు. తెలిసిన వారికి మాట్లాడడంలో మాట సహాయం, ఆపదలో ఉన్నవారికి ఏదైనా ఆర్థికంగా శక్తి ఉంటే ఆర్థిక సహాయం, తనకు రాని పని ఎవరైనా చేస్తూ ఇబ్బందుల పాలైతే వారికి ఆ పనిలో సహాయం, యథాశక్తి ఆధ్యాత్మిక జ్ఞానం, పుస్తకాలు చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవడం, తల్లిని తండ్రిని స్మరించుకోవడం, సత్యధర్మాన్ని అనుసరించి జీవితాన్ని గడపడం, ఇది యజ్ఞం అంటే. ఈ యజ్ఞ భావనతో ఉదయం నుంచి రాత్రి వరకు ఉండడం వేరు. మానవ జీవితం వైదిక ధర్మాన్ని అనుసరించి 116 సంవత్సరాలు, జ్యోతిష ధర్మాన్ని అనుసరించి పరాశర విధానంలో 120 సంవత్సరాలు, మానవ ఆయుర్దాయాన్ని గణన చేసే విధానాలు 35 అని మనకు బృహజ్జాతకంలో చెప్పబడి ఉన్నది. 35 రకాలుగా మన మానవ జీవితాన్ని గణన చేయవచ్చు. వింశోత్తరి మాత్రమే కాకుండా వింశోత్తరిలో 120, వైదికంగా 116 అనుకున్నప్పుడు అందులో 24 సంవత్సరాల కాలం పాటు మాత్రమే మనకు సంబంధించింది. ఇది గాయత్రి యజ్ఞం అన్న పేరిట చెప్పబడి ఉన్నది. ప్రాతస్సవనం అన్న పేరిట వేదం 24 సంవత్సరాల జీవితాన్నే ప్రధానంగా చెబుతుంది. ఆ తర్వాత 20 సంవత్సరాల కాలం పాటు మాధ్యందినగుం సవనం, 44 వయస్సు వచ్చే వరకు మాధ్యందిన తేజంతో మానవ జీవితం గడుస్తుందిట. అనంతరం మళ్ళీ 24 సంవత్సరాలు అంటే 68వ ఏడు వచ్చే వరకు త్రిష్టుపు అన్న రూపంలో 32 అక్షరాల త్రిష్టుపు రూపంతో మాధ్యందినగంలో 2వ భాగం అని చెబుతుంది వేదం. ఆ తర్వాత 48 సంవత్సరాల కాలపు జీవితం జగతి ఛంద, జగతి ఛందస్సుకు 48 అక్షరాలు, 24 గాయత్రి, 48 జగతి. వైదికంగా ఇలా జీవితాన్ని మనం 4 విభాగాలుగా చూసినప్పుడు 24 1, 22, 24 3, 48 4, 24 ఏళ్ల వరకు, 44 ఏళ్ల వరకు, 68 ఏళ్ల వరకు, 116 ఏళ్ల వరకు ఇలా వైదికం 4గా జీవితాన్ని విభజించి యజ్ఞక్రియతో జీవితాన్ని గడపాలి అనే నిర్దేశం చేసింది. దైవాన్ని ఒక్కడే అనే భావనలతో యజ్ఞంతో మనం జీవితాన్ని గడపాలి. అలాగే తల్లిని తండ్రిని స్మరించడం, గురువును స్మరించడం, వాక్కును నియంత్రించుకోవడం, దేహాన్ని ఒక అగ్నిహోత్ర భావనతో నిర్మించి నియమించి నియంత్రించుకోవడం, వాగ్హోత ఇది వేదం చెప్పే వాక్కు. దీక్షాపత్ని మాట్లాడే మాట వేదం వలె ధ్వనించాలి, ఇతరులకు అపకారం కానిదిగా ఉండాలి, మేలు కలిగించేదిగా ఉండాలి, దేవతలు ఆనందించేదిగా ఉండాలి. కనుక వైదిక పరమైన జీవితాన్ని సనాతన ధర్మం ఎలా నిర్వహించాలి అని చెప్పింది అంటే
ఒక యజ్ఞక్రియలాగా చేయాలి అని చెప్పింది. సామాన్యులందరూ కూడా యజ్ఞం జరుగుతుంటే వెళ్ళి ఎలా నమస్కారం చేస్తారో అంత పవిత్ర భావనతో జీవితాన్ని గడపాలి. గురుగారు, దీర్ఘ శరణాగతి అనే మాట ఆధ్యాత్మిక విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు కదా, ఏ విషయంలో ఈ ప్రస్తావన వస్తుంది? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన పరమేశ్వరి. ఏ దైవాన్ని మనం పూజిస్తే ఆ దైవానికి సంబంధించి ప్రదక్షిణ చేసిన అనంతరం ఈ మాట చెబుతూ ఉంటాం. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం అంటూ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో కూడా బోధించి ఉన్నాడు. దీర్ఘ శరణాగతి అనే ఈ వాక్యాన్ని మనం శ్రీరామాయణ సంబంధితంగా చెబుతూ ఉంటాం. శ్రీరామాయణం ప్రారంభం నుంచే దేవతలంతా శ్రీమన్నారాయణమూర్తిని శరణు వేడడం, స్వామి అభయాన్ని ఒసగి నేను మానవుడిగా జన్మించబోతున్నాను అంటూ తెలియజేయడం శరణాగతికి ప్రారంభం. విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థమై విచ్చేసి దశరథుడితో తన వెంట ఆ రాముడిని పంపించవలసింది. విశ్వామిత్రుడే తలుచుకుంటే క్షణంలో ఆ ఖరదూషణాదులను లేదా ఇతరులుగా ఉండేటటువంటి సమస్త రాక్షసులను మారీచ సుబాహులతో సహా అంతం చేయగల తపశక్తి సంపన్నుడు బ్రహ్మర్షి. కానీ రాముడిని తీసుకువెళ్ళాడు దీర్ఘ శరణాగతిలో. ఇది రెండవ మెట్టు కనుకనే తన శిష్యుడు పడుకొని ఉంటే తాను మేలుకొని రాముడికి సుప్రభాతం పలకడం. రాముడికి బల అతిబల అనే పేరు గల 82 విద్యలను బోధించాడు ఈ విశ్వామిత్రుడు. తదుపరి గమనించినట్లయితే అహల్య దీర్ఘ శరణాగతి, శివధనుర్భంగం అనంతరం పరశురాముడు దీర్ఘ శరణాగతి, గుహుడు దీర్ఘ శరణాగతి, విరాధుడు దీర్ఘ శరణాగతి, శరభంగుడు. మనం చెప్పుకుంటూ పోతే శ్రీరామాయణం అంతా కూడా ప్రతి సంఘటనలో, ప్రతి దృశ్యంలో, ప్రతి కాండలో, ప్రతి సర్గలో దీర్ఘ శరణాగతి మనం గమనించవచ్చు. కనుకనే శ్రీరామాయణాన్ని సనాతనులు దీర్ఘ శరణాగతి అన్నారు. ఏ కావ్యము, ఏ గ్రంథము, ఏ సారస్వతము చదివే, చూచే, వినే, తెలుసుకునే అవసరం లేదు. శ్రీరామ శ్రీరామ అంటే చాలు అని మన పెద్దవాళ్ళు ఒక్క మాటలో తేల్చేశారు. శ్రీరామ జయం అనండి అని చెప్పారు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, రామచంద్ర ప్రభు నీదే కలవు తండ్రి, ఊరికే అనరా మాట పెద్దవాళ్ళు. దీర్ఘ శరణాగతి అంటే రామకోటి రాయడమే, రామనామాన్ని స్మరించడమే. రామనామం తారకనామం, భక్తి ముక్తి ప్రదం, జీవలోకైక సంరక్షణకై ఒక్క రామనామమే ప్రశస్తం కనుక రామనామాన్ని స్మరిస్తే అదే దీర్ఘ శరణాగతి అన్నారు పెద్దలు. గురుగారు, ఎవరైనా తుమ్మితే ఆ తుమ్మిన వ్యక్తి, ఎదురుగా ఉన్న వ్యక్తి తన తలపై చేపెట్టి చిరంజీవ అని అంటారు. ఎందుకు అలా చేస్తారు? తుమ్మితే అన్నప్పుడు కొన్ని భౌతికంగా చెప్పుకోవచ్చు, ఆధ్యాత్మికంగా కూడా చెప్పుకోవచ్చు. హచ్ అని తుమ్మగానే కొంతమంది జలుబు చేసిందా అంటారు. కానీ తుమ్మగానే కొంత సమయం పాటు మనం శ్వాస తీసుకునే విధానంలో అవరోధం ఏర్పడుతుంది, ఆటంకం వస్తుంది. 1 నిమిషంలో 68వ వంతు భాగం మనం శ్వాస తీసుకోవడం ఆగిపోవడంతో ఇబ్బంది పాలవుతాం. అందువల్ల ఒక్కొక్కసారి అదే సమయంలో పొలమారినా లేక తీసుకునే ఆహారం ఏదైనా గొంతులో ఉన్నప్పుడు అలా తుమ్ము వచ్చినట్లయితే ఆహార పదార్థం అతివేగంగా బయటకు చిమ్మబడి ఒక్కొక్కసారి నాసికా రంధ్రంలో కూడా చిక్కుకొని మనిషిని అవస్థల పాలు చేస్తుంది. ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఎదురుగా ఉన్నవారు ఆ వెంటనే చిరంజీవ చిరంజీవ అంటూ విషయాన్ని పక్క మార్గం పట్టించి అవస్థలో ఉన్న ఆ వ్యక్తిని మళ్ళీ ఈ లోకంలోనికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. వైజ్ఞానికంగా 1 నిమిషంలో 68వ వంతు సేపు ఇలా చిక్కుకోవడం కాగా, ఆధ్యాత్మికంగా అయోమయంలో పడిపోయిన ఆ వ్యక్తిని తిరిగి ఈ లోకంలోనికి తీసుకువచ్చే ప్రయత్నం. ఈ దృశ్యాన్ని రమణీయంగా మార్చిన కవి బిల్హణుడు. అత్యద్భుతమైన సంస్కృత సాహిత్యంలో తలమానికం అని చెప్పబడ్డ కావ్యం బిల్హణీయం. ఆ బిల్హణీయంలో
చోర పంచాశతి అన్న పేరిట చివరగా చెప్పబడ్డ 52 శ్లోకాలు పరమాద్భుతం. కథలో విశేషాలు ఒక పక్కన పెట్టేస్తే, కథానాయకుడికి మహారాజు మరణదండన విధించారు. వధ్యస్థానంలో ఉన్న ఆ కథానాయకుడు తన ఇల్లాలితో తాను గడిపిన రమణీయమైనటువంటి సందర్భాలను, సన్నివేశాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ తల వంచుకొని ఉన్నాడు. మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. తలారి చేత ఖడ్గం పుచ్చుకొని ఈ కథానాయకుడు చెప్పేటటువంటి శ్లోకాలన్నీ వింటున్నాడు. అందులో ఒక శ్లోకంలో ఉన్న రమణీయమైన భావం ఇది: మనమిద్దరం మాట్లాడుకునే సమయంలో రాత్రివేళ నీవేదో పరయాచికంగా మాట్లాడిన మాటకు నాకు కాస్త వేళాకోళంగా అనిపించి నేను నవ్వడంతో నాకు పొర మారిపోయి తుమ్మురాగా నా ఎదరగా కూర్చున్న నీవు నా శిరస్సును చెయ్యి పెట్టి చిరంజీవ చిరంజీవ అంటూ పలికి ఆ తరువాత బాధపడి కిందురాలివై తల వంచుకుని దుఃఖంతో కన్నులలో నుంచి నీరు అలా రాలుతూ ఉండగా, నీకంటే చిన్నదానిని నేను నీ శిరస్సు పైన ఆ చెయ్యి పెట్టి చిరంజీవ అనడంలో నేనేమైనా దోషం చేశానా? నీ ఆయుర్దాయానికి ఏమైనా కీడు వాటిల్లబోతుందా? రాబోయేటటువంటి సన్నివేశానికి ఇదేమైనా భగవంతుడు కల్పించిన సూచన, ప్రతీకంగా నేను భావించాలా? ఏం జరగబోతుంది అంటూ నీవు బాధపడ్డావుగా. పరమాత్ముడు అదే చేస్తున్నాడో ఏమో. మళ్ళీ నేను నిన్ను ఎప్పటికీ చూడలేను కదా. సంస్కృత సాహిత్యం తెలుసుకున్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ రమణీయమైన భావనలతో, ఆలోచనలతో పరమానందాన్ని పొందేటటువంటి ఆ రచన చోర పంచాశతి. అందులో కూడా ఈ తుమ్ము ప్రస్తావన ఉంది. గడప దాటే సమయంలో తుమ్మితే లోనికి వెళ్ళాలి, బయటకు కాదు. లోనికి వెళ్ళి కాసింత ఒక గ్లాసులో మంచినీరు తెచ్చి ఆ గడప మీద, అలాగే భుజబంధం, ద్వారబంధాలకి నీళ్లు చిలకరించి శుభ్రం చేసి లోనికి వెళ్ళి 1 నిమిషం కూర్చొని మంచినీరు త్రాగి ఆ తర్వాత ప్రయాణానికి ఉపక్రమించాలి. శకున శాస్త్రాన్ని అనుసరించి ఒకసారి తుమ్మితే దుఃఖం, బాధ, 2 సార్లు వెంటనే తుమ్మినట్లయితే శుభశకునం, యోగం అని కూడా జ్యోతిషపరంగా శకున శాస్త్రం వివరిస్తుంది. ఇది తుమ్ము వెనకాల ఉన్న నేపథ్యం. అయితే కొసమరిపు ఏమిటి అంటే, మహానుభావుడు బాపు గారు చెబుతారు రమణలతో కలిసి, రమణ బాపుల గారి సందర్భంగా సంభాషణలో వచ్చే మాట ఇది. రమణ గారి రచన, బాపు గారి మాట. హాస్యం నశ్యం లాంటిది, నవ్వు వెంటనే రావాలి, తుమ్ములా అన్నారు ఆయన రుణానంద లహరి అనేటటువంటి పుస్తకంలో. నవ్వు ఇలాంటిది, తుమ్ము అలాంటిది. బాగుంది గురువుగారు. ఇక మరో సందేహం, పూర్వం 5 రోజుల్లో వివాహం అనేది చేస్తూ ఉండేవారని విన్నాము. ఇప్పుడైతే చూసుకుంటే మనకి 2-3 రోజుల్లోనే పూర్తయిపోతుంది వివాహం. నిజానికి ఈ వేడుక ఎన్ని రోజులు చేసుకోవాలంటారు? శ్రీరామాయణం బాలకాండ 73వ సర్గ. రాముల వారి కళ్యాణం కంటే మించిన కళ్యాణం మరి ఒకటి ఉంటుందా? అందులో 5 రోజుల వివాహం అని చెప్పబడి ఉంది. పూర్వకాలంలో వివాహాన్ని 16 రోజులు చేసేటటువంటి వారు. 16 రోజుల పండగ అని అందుకే చెప్పేటటువంటి వారును. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేడుక. వరవిక్రయం అనేటటువంటి నాటకం కాళ్ళకూరి నారాయణరావు గారు రాశారు. 100 ఏళ్ల క్రింద నాటకం. అందులో కూడా ఈ 16 రోజుల ఆ వివాహ సంబంధంగా ఏ రోజు ఏ క్రియ, ఏ ఆచారం, ఏ పాటింపు ఉండేదో సవివరంగా ఆ రచయిత వివరించి ఉన్నాడు. హడావిడిగా ఈనాటి కాలంలో మనం చేసేటటువంటి వివాహం కూడా కొత్తదేం కాదండోయ్. ఇది కూడా 100 ఏళ్ల కింద. కన్యాశుల్కం అనే మరి ఒక నాటకంలో గురజాడ అప్పారావు గారు కూడా వివరించి ఉన్నారు. అగ్నిహోత్రావధానులు తన కుమార్తెను వృద్ధావధానులు గారితో ఇచ్చి వివాహం చేసేటటువంటి సమయంలో, ఈ కాలంలో ఈ వయస్సులో చేసే వివాహం 3 రోజులు ఎందుకండి? ఏకరాత్రి వివాహం శుభం కాదు, ఒక్క రాత్రి చేసేయండి అయిపోతుంది అనే మాట కూడా సిద్ధాంతి అనే పాత్ర చేత ఆ నాటకంలో గురజాడ గారు చెప్పిస్తారు. ఈనాటి కాలంలో వివాహం అనేటటువంటి ఆ క్రియాకలాపంలో కనీసంగా 16 సన్నివేశాలు, సందర్భాలు చెప్పబడి ఉన్నాయి. చిటికెల వివాహం, చిటికెల పందిరి అన్న పేరిట ఇప్పుడు వివాహం అంటే 3 అంశాలు.
జీలకర్ర బెల్లం, తాళి కట్టడం, తలంబ్రాలు పోయడం, ఈ 3 కనిపిస్తే చాలు పెళ్ళైపోయింది అనే కాలం వచ్చేసింది. వివాహం నిజానికి 2 జీవితాలను ఒకటిగా చేసేటటువంటిది. వివాహం అయిన తర్వాత వారికి వారు విడివిడిగా జీవించే అవసరం లేదు. ఒకరికి మరి ఒకరు తమ సమయాన్ని మొత్తం కేటాయించవలసిందే. కనీసంగా 5 రోజుల వివాహమైనా చెయ్యాలి అని ఆపస్తంభుడు ధర్మసూత్రంలో చెప్పి ఉన్నాడు. 3 రోజులైనా చెయ్యాలి. కంకణం 3వ రోజు విప్పాలి. ఆ 3 రోజులు దంతధావనం చేయకూడదు, వధూవరులు స్నానం చేయకూడదు, ఏకభుక్తం అన్నం తినకూడదు, ఫలహారమే స్వీకరించాలి. ఇలా బోలెడని నియమాలు ఉన్నాయి. ఇవన్నీ కానివి కానీ కనీసంగా 5 రోజులైనా ఆ అమ్మాయి అబ్బాయి కంకణాలు ధరించిన వారు కనుక దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయకుండా ఇంటిలోనే ఉండే ప్రయత్నం చేయాలి. బంధువులకు, ఉభయ కుటుంబాలలో ఉండే పెద్దలకు సంతోషాన్ని కలిగించాలి. శాస్త్ర ప్రకారంగా అనుకుంటే చాలా అంశాలు వస్తాయి, కానీ కనీసంలో 5 రోజులైనా ఈనాటి కాలంలో వివాహాన్ని నిర్వహించినట్లయితే ఆ వివాహం వల్ల కలిగే ప్రయోజనం ఆ దంపతులకు వారి జీవితకాలం అంతా ఉంటుంది. శిరస్సు పైన పెట్టిన ఆ జీలకర్ర బెల్లం జారకుండానే ఇలా అయిపోయిందా అనేటట్లుగా బాధపడకుండా ఉండాలి అంటే కనీసంగా ఆ ప్రమాణం 5 రోజులైనా ఉండాలి. గురుగారు, అరుణాచల దర్శనం అరుదైన విషయంగా చెప్తారు. అరుణాచల క్షేత్ర ప్రాశస్త్యం ఏంటో తెలియజేస్తారా? అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. భగవాన్ రమణ మహర్షులు ఎందరో గురువులు, ఒక్క రమణుల వారిని మాత్రమే మనం భగవాన్ అని సంబోధన చేస్తాం. ఏ విధంగా ఏ కోణంలో ఎక్కడా కూడా దైవాన్ని నమ్మని, ఆస్తికత్వాన్ని సమర్థించని, విప్లవవాదిగా పేరు పొందిన, స్త్రీవాదిగా పేరు పొందిన 11 మంది సంతానంలో 9వ వాడైనటువంటి గుడిపాటి వెంకట చలంగారు తన జీవితం చివరి దశలో 4వ స్థానంలో చేరినప్పుడు రమణ మహర్షుల పాదాలు ఆశ్రయించి భగవాన్ పాదాల ముందు దీవాన్ అన్న పేరిట ఒక గ్రంథం రాసి అరుణాచల శివుడే శివుడు, అరుణాచల క్షేత్రమే దివ్యమైన క్షేత్రం అంటూ ఆస్తికుడిగా మారిపోయాడు. ఆ క్షేత్రానికి అటువంటి శక్తి ఉంది. 5 జ్యోతిర్లింగాలలో అగ్నిహోత్రం ఈ అరుణాచల క్షేత్రం. చుట్టూరా చల్లదనం ఉంటుంది, కానీ ఒక్కసారి ఆ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి గాలిగోపురం చూస్తూ లోన కాలు పెట్టి ఆ స్వామిని దర్శించే నిమిత్తమై వరుసలో నిలుచున్నామా తెలియకుండానే ఒక గాభరా మనలో పెరుగుతుంది, వేడి పెరుగుతుంది, ఆలయమంతా వేడి ఉంటుంది. చిత్రంగా ఆ ఆలయానికి పడమర వైపున ఉండేటటువంటి గాలిగోపురం చిన్నదిగా ఉంటుంది. తూర్పు వైపున, ఉత్తరం వైపున ఉండే గాలిగోపురాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఆలయంలో మట్టుకు అఖండమైన జ్యోతి, అది అగ్నిహోత్రం. అగ్నిహోత్రాన్ని మనం భరించలేం కనుక, చూడలేం కనుక జ్యోతి రూపంగా మనం చూస్తామో లేదో అనేటటువంటి ఆలోచనతో పరమేశ్వరుడే తన జ్యోతి రూపాన్ని ప్రశాంతం చేసుకుని ఉష్ణ రూపంలో, వేడి రూపంలో, తాప రూపంలో విస్తరింపజేసిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. జాతక చక్రంలో కర్కాటకం, సింహం ఈ 2 ప్రత్యేకం. కర్కాటకాధిపతి చంద్రుడు, సింహాధిపతి సూర్యుడు. మిగతా 10 రాశులకు 2 ఆధిపత్యాలు ఉంటాయి. బుధుడికి 2, శుక్రుడికి 2, గురువుకి 2, కుజుడికి 2, శనికి 2. సింహం రవి, కర్కాటకం చంద్రుడు. ఆలయం సింహం వేడి. ఆలయం బయట ఉండేటటువంటి 8 ఆలయాలు ఇంద్ర అగ్ని లింగం అన్న పేరిట ఆరంభం చేసుకుని, సోమలింగంతో చెప్పుకొని, యమలింగంతో అలా నిరుతి లింగంతో ప్రయాణం చేస్తూ ఆ మధ్యలో అరుణాచల దర్శనం, మరి ఒక పక్కన చిట్ట చివరగా 7వ లింగం, 8వ లింగం, ఈ రెండింటి మధ్యన మోక్షద్వారం అన్న పేరిట కాస్త ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉండేటటువంటి చిన్న ఆ గదిలో నుంచి లోనికి వెళ్ళి బయటికి రావడం, ఇది ఆనందం కలిగించేదిగా, ఆయాసం తీర్చేదిగా మనం భావన చేస్తూ మళ్ళీ అంతరాలయం దాకా వెళ్ళగలిగితే చంద్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.
చంద్రుడు బాహ్యవలయం, సూర్యుడు అంతరాలయం. జీవితాన్ని, జాతకాన్ని నిర్దేశించేవి సూర్య చంద్రుల కిరణాలు మాత్రమే. ఈ రెండు ఏకకాలంలో మనం పొందేటటువంటి భారతదేశంలో ఉన్న ఏకైక దివ్యక్షేత్రం అరుణాచలం. కనుకనే నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రం కంటే కూడా అరుణాచల శివ అరుణాచల శివ అన్న మంత్రం విశేషం అంటూ భగవాన్ రమణ మహర్షుల వారు చేసిన బోధనను స్వీకరించి ఆ ఆలయంలో నేటికి వేలాది లక్షలాది మంది దర్శనం చేస్తున్నారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. కానీ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో పాటించవలసిన ప్రధాన నియమం మౌనాన్ని పాటించడం. ఎంత మౌనంగా మనం ఆ గిరి ప్రదక్షిణ చేయగలిగితే అంతగా మనలో చంద్రగ్రహ అనుకూలత సిద్ధిస్తుంది. లేకపోతే మళ్ళీ ఎప్పటిలాగే ఊరికే వెళ్ళామా, తిరిగామా, తిన్నామా, పన్నామా, తెల్లారిందా అన్నట్లుగా వెళ్ళాం, చూసాం, 10 మందికి చెప్పుకున్నాం, 10 ఫోటోలు తీసుకున్నాం, మళ్ళీ వెళ్ళాలని ఉందండి అని చెప్పుకుంటూ ఉంటాం. పౌర్ణిమకి అదే పనిగా వెళుతూ ఉంటాం. ఒక్కసారి వెళ్ళామా, జీవితంలో మళ్ళీ వెళ్ళే అవసరం రాకుండా అంతగా అనుభూతి చెందాలి అంటే ప్రధాన నియమం మౌనాన్ని పాటించడం. ఇది లక్షణం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.